హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ కరివేపాకు నిల్వ పచ్చడి. ఈ చట్నీ రైస్లోకే కాదు, టిఫిన్లోకి అంటే దోశ, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీని ఎంతో రుచిగా, అలాగే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఎలాంటి మెజర్మెంట్స్ వాడాలో నేను చేసి చూపిస్తాను. ఇందుకోసం ముందుగా కరివేపాకుని నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే పచ్చడి నిల్వ ఉండదండి, పాడవుతుంది. దీనికోసం మరి లేతది కాకుండా కొంచెం ముదురుగా ఉండే ఫ్రెష్ కరివేపాకుని తీసుకోవాలి. నేను తీసుకున్న కరివేపాకుని ఈ కప్పుతో మెజర్ చేసి చూపిస్తాను. 3 కప్పులు కరివేపాకు అయింది. గ్రామ్స్లో చెప్పాలంటే 100 గ్రామ్స్ వరకు కరివేపాకు అయిందండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు చింతపండు తీసుకోండి. దీంట్లో తొక్కులు, ఎలాంటి పీచు గింజ అంతా తీసేసి ఒకసారి వాష్ చేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. తర్వాత దీన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ మెంతులు, అలాగే 1.5 స్పూను ఆవాలు, 1 స్పూను ధనియాలు వేసి లో ఫ్లేమ్ మీద 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేయించుకున్న దినుసుల్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో 100 ml వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు అంతటినీ వేసి 3-4 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆకు క్రిస్పీగా అవ్వాలి. అప్పుడే మనం మిక్సీలో వేయగానే తొందరగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. పూర్తిగా చల్లారనివ్వాలి. కరివేపాకు చల్లారేలోగా మనం చట్నీ కోసం పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కడాయిలో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1/2 స్పూను ఇంగువ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూను జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు అంతటినీ వేసి మరొకసారి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకులో 1/2 కప్పు ఉప్పు వేసుకుందాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 కప్పు కారం వేసుకోవాలి. 1/2 కప్పు కారం తీసుకుంటే 1/2 కప్పు ఉప్పు వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, ధనియాల పొడి కూడా వేసుకోండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. అందులోనే మనం నీళ్లు కాగబెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు, అలాగే 2 స్పూన్లు బెల్లం వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే మధ్య మధ్యలో కొన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపులో గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అంతటినీ వేసి కలుపుకున్నారంటే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే దీన్ని 5-6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట ఉంచినా కూడా 2 నెలల వరకు పచ్చడి ఏమీ పాడవదండి. అంతే అండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే. చివరిగా నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.